Hello everyone, welcome to iRaise online classes. So we are going to one more topic in a reasoning related to the directions. సో మనం ఈరోజు డైరెక్షన్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్స్ సాల్వ్ చేసే ముందు వాట్ ఆర్ ద బేసిక్ డైరెక్షన్స్ ఏంటి? ఒకటి, మీరు ఏ ఫేసింగ్లో ఉన్నారు పర్వాలేదండి, వాట్ ఎవర్ యూ ఫేసింగ్, మీరు ఈ విధంగా ఫేస్ అయినా ఏ విధంగా ఫేస్ అయినా వాట్ ఎవర్ యూ ఫేసింగ్ ఆల్వేస్ రైట్ సైడ్ యూ కెన్ అజ్యూమ్ యాజ్ ఏ ఈస్ట్. మీ రైట్ సైడ్ని ఎప్పుడు ఈస్ట్ కింద అజంప్షన్ చేసుకోండి. నేను ఇలా రాస్తున్నాను ఎగ్జామ్ కాబట్టి దిస్ ఈజ్ మై ఈస్ట్. ఆల్వేస్ రైట్ సైడ్ ఈజ్ యువర్ ఈస్ట్. రిమెంబర్ పాయింట్, ఆల్వేస్ రైట్ సైడ్. మీ కుడివైపు ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ఈస్ట్ కిందే అజంప్షన్ చేసుకోండమ్మా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిసారి కంపేర్ చేసి ఇవన్నీ టైం వేస్ట్ చేసుకోకండి. మీ రైట్ సైడ్ ఎప్పుడు మీ రైట్ హ్యాండ్ ఎప్పుడు దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటే ఈస్ట్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒక రిఫరెన్స్ తెలిస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ డైరెక్షన్స్ తెలిసిపోతుందండి. ఇప్పుడు ఈస్ట్ అనేది మనకి ఏంటండి రైట్ సైడ్ ఉంది. ఈస్ట్కి ఆపోజిట్ ఏముంటుందండి వెస్ట్. సో ఈస్ట్ అనేది ఏంటమ్మా తూర్పు. ఓకే, నా రైట్ సైడ్ ఉన్నది ఎప్పుడు తూర్పులోకే వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటండి పడమరలోకి వస్తుంది. అప్పర్ కార్నర్, అప్పర్ అంటే నువ్వు చూస్తుందండి, నువ్వు చూస్తున్నది ఎప్పుడు నీకు అప్పర్ అవుతుందండి. నువ్వు బోర్డు ఫేసింగ్లో ఉన్నావు కాబట్టి నీ ఫేసింగ్ ఎప్పుడు నార్తే ఇండికేట్ చేస్తుంది. నీ ఫేసింగ్ ఎప్పుడు దీన్ని ఇండికేట్ చేస్తుందమ్మా ఉత్తరాన్ని ఇండికేట్ చేస్తుంది. ఉత్తరానికి ఆపోజిట్ ఏముంటుందండి దక్షిణం అండి. మెయిన్ 4 డైరెక్షన్స్. రైట్ సైడ్ అనేది ఈస్ట్, లెఫ్ట్ సైడ్ అనేది వెస్ట్, అప్ అనేది నార్త్, డౌన్ అనేది సౌత్. సో అవి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు ఈ నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఒక డైరెక్షన్ ఉంటుందండి. సో దాన్ని ఏమంటామండి నార్త్ ఈస్ట్ డైరెక్షన్. జాగ్రత్తగా చూడమ్మా, నార్త్కి ఈస్ట్కి మధ్య ఉన్న డైరెక్షన్ ఏమంటాం నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం అండి. సో ఈశాన్యం దేని మధ్య ఉంటుందండి ఉత్తరం తూర్పు మధ్యలో ఉన్నదాన్ని ఏమంటామమ్మా ఈశాన్యం అంటారు. అదేవిధంగా నార్త్కి వెస్ట్కి మధ్య ఉన్న డైరెక్షన్ ఏమంటాం నార్త్ వెస్ట్ అంటాం. నార్త్ వెస్ట్ అంటే అర్థం ఏంటండి వాయువ్యం. డైరెక్షన్ ఏమంటామమ్మా వాయువ్యం. ఉత్తరంకి పడమరకి మధ్యలో ఉన్నది ఏంటండి వాయువ్యం. అదేవిధంగా వెస్ట్కి సౌత్కి మధ్య ఉన్న డైరెక్షన్ ఏమవుతుందండి సౌత్ వెస్ట్ డైరెక్షన్. అంటే పడమరకు దక్షిణముకు మధ్య ఉన్నది ఏంటండి నైరుతి అవుతుంది. అదేవిధంగా సౌత్కి ఈస్ట్కి మధ్య ఉన్న డైరెక్షన్ ఏమవుతుందండి సౌత్ ఈస్ట్ అవుతుంది. సౌత్కి ఈస్ట్కి మధ్య ఉన్న డైరెక్షన్ సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. సో ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం, అండ్ సౌత్ వెస్ట్ అంటే నైరుతి, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. సో ఇవి నా కార్నర్ డైరెక్షన్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం నేర్చుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఏ డైరెక్షన్లో ఉన్నా ఏ వైపు ఉన్నా నీ రైట్ హ్యాండ్ ఎప్పుడు ఈస్ట్ని ఇండికేట్ చేస్తుంది. అది ఎప్పుడు తూర్పేనండి. ఆపోజిట్ ఆఫ్ ఈస్ట్ వెస్ట్, పైకి చూసేది ఎప్పుడు నార్త్, డౌన్ అనేది సౌత్. ఇవి మెయిన్ పాయింట్స్ అండి. అయితే మనకి ఫస్ట్ రిఫరెన్స్ పాయింట్ ఏం చెప్పాను, మీ రైట్ హ్యాండ్ ఎప్పుడు ఈస్ట్ కిందే కన్సిడర్ చేసుకోండి. అయితే ఎగ్జామినేషన్లో కొన్ని పాయింట్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయండి, అది అర్థం కావండి. సో ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ క్లియర్, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఒక వ్యక్తి ఒక ప్రదేశం ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాడు అంటాడండి. చాలామంది సార్ ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుంచి స్టార్ట్ అవుతున్నాడు అంటే చాలామంది ఒక డైరెక్షన్ తీసేసుకుంటారండి. ఈస్ట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు అనేసుకుందాం, లేకపోతే సౌత్ నుంచి అనుకుంటాం. అలా ఎప్పుడు అనుకోకండి. ఏదైనా ఒక వ్యక్తి ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఇండికేటెడ్ సెంటర్ ఆఫ్ ఆల్ ద డైరెక్షన్స్. అంటే నువ్వు ఏ డైరెక్షన్ని తీసుకోకూడదు. వాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడండి ఒక సెంటర్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాడని మాత్రమే తీసుకోవాలి తప్ప ఆ పర్సన్ ఈస్ట్ లేకపోతే సౌత్ లేకపోతే వెస్ట్ నార్త్ అని మాత్రం తీసుకోకూడదు. సో ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ అంటే నువ్వు ఏ డైరెక్షన్ని కన్సిడర్ చేయకూడదు. సో ఫిక్స్డ్ పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ ఆల్ ద డైరెక్షన్స్. అన్ని సెంటర్లకి కేంద్ర బిందువు ఉంటుంది కదా, దాన్నే మనం ఏంటంటే ఫిక్స్డ్ పాయింట్ అంటాం. అది ఒక లైన్ అండి, అర్థం కాదండి ఆ లైన్ ఎలా తీసుకోవాలనేది. ఇంకొక లైన్ ఇలా ఇస్తాడండి, ఏ పర్సన్ క్రాసెస్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అంటాడండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడు, ఒక పర్సన్ అనేవాడు క్రాసెస్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఆ కేంద్ర బిందువుని దాటి వెళ్తున్నాడు ఏంటి. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇందాక ఏమన్నాడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు దీన్ని దాటి వెళ్తున్నాను అని చెప్తున్నాడండి. దాన్ని దాటి వెళ్ళాలి అంటే వాడు కంపల్సరీగా ఏదో ఒక డైరెక్షన్లో తీసుకోవాలి. అప్పుడు నువ్వు ఒక డైరెక్షన్ని తీసుకోవచ్చండి.
క్లియర్. సో స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్, కేంద్ర బిందువు నుంచి స్టార్ట్ అవుతున్నాడంటే నువ్వు ఏ డైరెక్షన్ని తీసుకోకూడదు. కానీ క్రాసెస్ అన్నాడంటే, క్రాసెస్ అంటే దాన్ని దాటి వెళ్తున్నాడంటే కంపల్సరీగా అది ఏదో ఒక డైరెక్షన్లో స్టార్ట్ అవుతున్నట్టు, అది నీ రిఫరెన్స్. దీనికి రిఫరెన్స్ డైరెక్షన్ తీసుకోకూడదు, సెంటర్గా మిడ్ పాయింట్ తీసుకుంటాం. కానీ ఈ క్వశ్చన్కి ఏదో ఒక డైరెక్షన్లో స్టార్ట్ చేసి నువ్వు కంటిన్యూ అవ్వచ్చు, ఎందుకంటే వాడు ఏమన్నాడు, క్రాసెస్ ఏ పాయింట్ అన్నాడు కాబట్టి. ఇది రెండో పాయింట్ అండి. అండ్ మూడో పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఏ పర్సన్ ట్రావెలింగ్ 10 meters టువర్డ్స్ నార్త్ అంటే అది అర్థం ఏంటంటే ఒక వ్యక్తి 10 మీటర్లు నడుచుకుంటూ ఉత్తరం వైపు వెళ్ళాడు అన్నాడండి. ఉత్తరం వైపు వెళ్ళాడు అన్నాడండి. అంటే దాని అర్థం ఏంటి? సో ఒక వ్యక్తి 10 మీటర్లు నడుచుకుంటూ ఉత్తరం వైపు వెళ్ళాడంటే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ హీ వాస్ ట్రావెలింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్. అంటే ఒక పర్టికులర్ పాయింట్ అనేది ఏంటండి, సెంటర్ ఆఫ్ ఆల్ ద డైరెక్షన్స్ నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతున్నాడు, నార్త్ వైపు ట్రావెల్ అవుతున్నాడు. నార్త్ వైపు ఇలా నడుచుకుంటూ వెళ్ళి వాడు ఎంత ట్రావెలింగ్ చేశాడండి, 10 మీటర్స్ని ట్రావెల్ చేశాడు. సో నీ డయాగ్రామ్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తామండి. సో సెంటర్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ తీసుకొని నార్త్ అంటే మనకు తెలుసు కదండి, ఉత్తరం అనేది ఎప్పుడు మనకి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి స్ట్రైట్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి వేరే లైన్ ఇస్తాడండి. ఏమి ఇస్తాడంటే, 4th పాయింట్ జాగ్రత్తగా చూడమ్మా. ఏ పర్సన్ ట్రావెలింగ్ 10 meters టువర్డ్స్ స్ట్రైట్ అని ఇస్తాడండి. సరే ఇక్కడ ఏమన్నాడంటే ఒక వ్యక్తి 10 మీటర్లు నడిచాడు ఎలాగా, తిన్నంగా అన్నాడండి. చాలామంది స్ట్రైట్ అనుకుంటే ఒక స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోతున్నాం కదా అంటే మనం ఈస్ట్ అని తీసేసుకుంటామండి. స్ట్రైట్గా వెళ్తున్నాడంటే అది ఎప్పటికీ ఈస్ట్ని ఇండికేట్ చేయదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అన్న. ఎందుకంటే నువ్వు ఇలా చెక్స్తున్నావు, ఇది ఈస్ట్ కదా, నువ్వు ఈస్ట్ తీసుకుంటే నా పర్సన్కి ఎంత వస్తుందండి, ఇది పర్పెండిక్యులర్గా వస్తుందండి. కానీ ఈడేమన్నాడు, స్ట్రైట్ అంటే నాకు తిన్నంగా ఉండాలి. నాకు తిన్నంగా ఉండే డైరెక్షన్ ఏంటన్నది నార్త్ డైరెక్షన్. అంటే ఎప్పుడైనా ఏ పర్సన్ ట్రావెలింగ్ టువర్డ్స్ స్ట్రైట్ అన్నాడంటే స్ట్రైట్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నార్త్ని ఇండికేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎప్పుడైనా ఏ పర్సన్ ట్రావెలింగ్ టువర్డ్స్ స్ట్రైట్ అన్నాడంటే నార్త్, తిన్నంగా వెళ్తున్నాడంటే నువ్వు నార్త్తో స్టార్ట్ చేయి తప్ప ఈస్ట్ వెస్ట్ ఏది తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ 4 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ ఆల్ ద డైరెక్షన్ తీసుకోండి, ఏ డైరెక్షన్ తీసుకోకండి. లేదు ఏ పర్సన్ క్రాసెస్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అన్నాడంటే అప్పుడు నువ్వే తీసుకుంటావండి, ఏదో ఒక పాయింట్ని రెఫరెన్స్గా తీసుకుంటావండి. 3rd పాయింట్ ఏమన్నాడు, ఏ పర్సన్ ట్రావెలింగ్ టువర్డ్స్ నార్త్ బై 10 meters అంటే ఒకడు ఉత్తరం వైపు 10 మీటర్లు నడుస్తున్నాడు అంటే సెంటర్ పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్ గీసుకుంటావు. ఒక్కొక్కసారి ఎలా డ్రా చేసి చెప్తాడంటే ఏ పర్సన్ ట్రావెలింగ్ 10 meters టువర్డ్స్ స్ట్రైట్ అంటే స్ట్రైట్ అనే డైరెక్షన్ ఎప్పుడు దేన్ని ఇండికేట్ చేస్తుంది, నార్త్ని ఇండికేట్ చేస్తుంది. క్లియర్. ఇది 4th పాయింట్ అండి. అండ్ 5th పాయింట్ జాగ్రత్తగా చూడండి. 5th పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. 5th పాయింట్ ఏంటంటే ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే ఏ అనే వ్యక్తి బితో కంపేర్ చేస్తే ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఇది నువ్వు చెప్పలేండి. ఎందుకంటే నువ్వు ఒక డయాగ్రామ్ గీసిన తర్వాత ఏ అనే వ్యక్తి బి నుంచి చూస్తే ఏ డైరెక్షన్లో ఉన్నాడు, బి అనే వ్యక్తి ఏ నుంచి చూస్తే ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని క్వశ్చన్ అడుగుతానండి. అంటే నువ్వు ఆన్సర్ చేయాల్సింది ఏ ఇంపార్టెంట్ పాయింట్తోనండి. ఇప్పుడు ఏమన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేవాడు ఉన్నాడు అనుకుందాం, ఇదే లైన్ మీద బి ఇక్కడ ఉందాం అనుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఏ విత్ రెస్పెక్ట్ టు బి అడిగాడండి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే ఫస్ట్ వ్యక్తి రెండో వ్యక్తితో చెప్పాలి. అంటే ఏ అనే వ్యక్తి బితో చెప్తే ఏ డైరెక్షన్లో ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నువ్వు ఆన్సర్ చేయాల్సిన వ్యక్తి ఏ, ఎవరితో చెప్పాలి, బితో చెప్పాలి. అంటే క్వశ్చన్లో ఉన్న సెకండ్ పర్సన్ ఎప్పుడు కాన్స్టెంట్గా తీసుకున్నా, క్వశ్చన్లో ఉన్న సెకండ్ పర్సన్ ఎప్పుడు కాన్స్టెంట్గా తీసుకో. వాడితో ఒక లైన్ ఏతో ఇలా కనెక్ట్ చేద్దామండి. ఇలా వెళ్తున్నాడు చూడండి అమ్మా, ఇక్కడ ఒక యారో చూడండి. ఇప్పుడు ఇలా వెళ్తున్న యారో ఏం ఇండికేట్ చేస్తుంది, లెఫ్ట్ యారో. ఎడమ వైపు ఉన్న ఏ డైరెక్షన్ మన ఎడమ వైపు ఉన్న డైరెక్షన్ అంటాం, వెస్ట్ డైరెక్షన్. అంటే దీని ఆన్సర్ ఏం పెడతారండి, వెస్ట్ డైరెక్షన్ అని పెడతారు. ఎందుకంటే యారో ఎటువైపు వెళ్తుందండి, ఎడమ వైపు వెళ్తుంది. క్లియర్. ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్
ఒక్కొక్కసారి నీకు క్వశ్చన్ ఇలా ఇచ్చారండి, ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంది, బి అనే పాయింట్ ఎక్కడ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఏ విత్ రెస్పెక్ట్ టు బి అని అడిగాడండి. ఏ విత్ రెస్పెక్ట్ టు బి అని అడిగితే సేమ్ బితో కాన్స్టెంట్ చేసుకొని ఏతో లైన్ గీయాలి. బి నుంచి ఏకి లైన్ గీస్తే నా లైన్ ఎలా ట్రావెల్ అవుతుందండి, పైకి వెళ్తుందమ్మా. పైకి ఉన్న డైరెక్షన్ ఏమంటాం, నార్త్ డైరెక్షన్. నార్త్ అంటే అర్థం ఏంటండి, ఉత్తరం అని అర్థం అండి. సేమ్ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనే వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇలా డయాగ్రామ్ గీసిన తర్వాత నువ్వు గీసిన తర్వాత బి అనే వ్యక్తి ఇక్కడ వచ్చాడు, ఏ అనే వ్యక్తి ఇక్కడ వచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ఇన్ విచ్ డైరెక్షన్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, ఏ అనే వ్యక్తి బితో చూస్తే ఇటువైపు ఉన్నాడు అని అడుగుతారండి. ఇప్పుడు మరలా ఎవడు కాన్స్టెంట్ అండి, బి. బి నుంచి ఏకి లైన్ డ్రా చేద్దామండి. బి నుంచి ఏకి లైన్ డ్రా చేసినప్పుడు జాగ్రత్తగా చూస్తే ఈ లైన్ అనేది ఇలా డౌన్గా వస్తుందండి. ఈ క్రాస్కి వచ్చే డైరెక్షన్ దేన్ని ఇండికేట్ చేస్తుందండి, సౌత్ ఈస్ట్ని ఇండికేట్ చేస్తుంది. సౌత్ ఈస్ట్ అంటే నీ ఆన్సర్ ఏం పెడతామమ్మా, ఆగ్నేయంలో ఉన్నాడు. అంటే ఏ అనేవాడు బికి ఆగ్నేయంలో ఉన్నాడు. అదే సో క్వశ్చన్లో ఎప్పుడు వచ్చినా రెండో పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడి నుంచి ఒకటో పర్సన్కి లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసినప్పుడు లైన్ ఎటువైపు అయితే వెళ్తుందో అదే నీ ఆన్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నీ ఆన్సర్ ఏంటండి, ఆగ్నేయం కింద ఇండికేట్ అవుతుంది. క్లియర్? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా ఒక లైన్ డ్రా చేసుకోండి. అందుకే నువ్వు ఎప్పుడు యారోని గుర్తుపెట్టుకోండి అమ్మ. ప్రతిసారి డయాగ్రాములు గీకండి, టైం వేస్ట్. యారోస్ ఏం చెప్తుందంటే రైట్ సైడ్ ఉన్నదాన్ని తూర్పు, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని పడమర, అప్పర్లో ఉన్నది ఉత్తరం, కింద ఉన్నది దక్షిణం అంటారు. సో ఈ కార్నర్ ఉన్నదాన్ని ఈశాన్యం, ఈ కార్నర్ ఉన్నది వాయువ్యం, ఇదేమవుతుందండి నైరుతి, ఇదేమవుతుందండి ఆగ్నేయం. సో యారోస్ చూడమ్మా, ఈ యారోస్ని గుర్తుపెట్టుకుంటే నువ్వు ఆన్సర్ ఇంకొంచెం ఈజీగా చేయొచ్చు. ప్రతిసారి డయాగ్రామ్ని గుర్తుపెట్టుకోకర్లేదు. సో యారోస్ని గుర్తుపెట్టుకుంటే నీ ఆన్సర్ అయిపోతుంది. క్లియర్? సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అండి. సో ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఇంట్రడక్షన్ ఎలా అడుగుతాడు, ఫస్ట్ లైన్ ఏమవుతాడు, ఒక వ్యక్తి 10 మీటర్లు తూర్పు వెళ్ళను, ఒక వ్యక్తి 20 మీటర్లు ఆగ్నేయ వెళ్ళను, ఒక వ్యక్తి 100 మీటర్స్ సౌత్లో వెళ్ళను, ఇలా ఇస్తాడండి ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ తర్వాత రెండో పాయింట్ ఇస్తాడు. ఏంటంటే ఒక వ్యక్తి 10 మీటర్లు తూర్పుకు వెళ్ళిన తర్వాత ఎడమ వైపుకు తిరుగును, లేకపోతే కుడి వైపుకు తిరుగును అంటాడు కదా. సో వాటి గురించి మాట్లాడదామండి. అంటే ఇప్పుడు క్వశ్చన్లో ఉన్న ఫస్ట్ లైన్ గురించి మాట్లాడామండి, క్వశ్చన్లో ఉన్న సెకండ్ లైన్ గురించి మాట్లాడతాం. సెకండ్ లైన్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే లెఫ్ట్ రైట్ టర్న్స్ గురించి మాట్లాడుతుందండి. క్లియర్? సో లెఫ్ట్ రైట్ టర్న్స్ అంటే వాడు అంటాడు కదండి, ఎడమ వైపు తిరిగాడు లేకపోతే కుడి వైపు తిరిగాడు అంటాడు కదా. సో చాలామంది ఈ సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి కొన్ని రాంగ్స్ చేసేస్తారండి. అంటే వాళ్ళు రిఫరెన్సెస్ తీసుకొని కన్ఫ్యూజ్ పడిపోయి క్వశ్చన్ టైం వేస్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ రిఫరెన్స్ పక్కన పెడితే ఎప్పుడైనా క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశ ఎప్పుడైనా ఒకసారి జాగ్రత్తగా చూడండి, సవ్య దిశ ఎప్పుడు రైట్ సైడ్ని ఇండికేట్ చేస్తుందండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అపసవ్య దిశ ఏదైతే ఉందో, అపసవ్య దిశ ఏదైతే ఉందో అది ఎప్పుడు లెఫ్ట్ని ఇండికేట్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకున్నా, రైట్ సైడ్ అనేది ఎప్పుడు క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ అనేది యాంటీ క్లాక్ వైజ్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీ రెఫరెన్స్ని వదిలేసుకోవచ్చు. సరే ఎలా సార్, ఒకసారి జాగ్రత్తగా ఇప్పుడు దీన్ని అనాలిసిస్ చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక యారో ఉంది అంటే ఒక పర్సన్ ఏ వైపు ఉన్నాడండి, ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ యారో ఏం ఇండికేట్ చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తుంది. రైట్ సైడ్ అంటే నాకు తెలుసండి, రైట్ సైడ్ ఉన్న డైరెక్షన్ ఏంటవుతుందండి, ఈస్ట్. ఈస్ట్ అనేది ఏంటమ్మా, తూర్పు అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారంటే ఒక పర్సన్ అనేవాడు తూర్పు వైపు వెళుతున్నాడు, ఇప్పుడు ఎడమ వైపు తిరిగాడండి. ఎడమ వైపు తిరిగినప్పుడు ఇదే అని చెక్ చేస్తాం. అలా చెక్ చేయకుండా మనకి సార్ చెప్పారు క్లాక్ వైజ్ అనే దాన్ని కుడివైపు, యాంటీ క్లాక్ వైజ్ అని ఎడమ వైపు తిప్పితే కుడి ఎడమలు తెలిసిపోతాయి. సార్ ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, ఎడమ వైపు అనేది ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే నీ యారో ఇలా పైకి వెళ్తుందండి. సో నీ యారో ఇలా పైకి వెళ్తున్నప్పుడు నీ ఆన్సర్ ఏమవుతుందండి, నార్త్. అంటే ఈస్ట్కి లెఫ్ట్ సైడ్లో ఏముంటుందండి, నార్త్ ఉంటుంది. అదే రైట్ సైడ్ అడిగాడు అనుకోమ్మా, రైట్ సైడ్ అంటే ఏంటి, క్లాక్ వైజ్ డైరెక్షనే కదమ్మా, క్లాక్ వైజ్ డైరెక్షనే కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, సౌత్ అవుతుంది. ఓకే క్లియర్. సరే ఇంకో పాయింట్ ఇక్కడ ఎక్స్ట్రాగా నేర్చుకుంటున్నాం. ఏంటంటే జాగ్రత్తగా చూడమ్మా, ద యాంగిల్ బిట్వీన్ ది నార్త్ అండ్ ఈస్ట్ ఎగ్జాక్ట్గా ఎంతండి, 90 degrees. యాంగిల్ బిట్వీన్ ద ఈస్ట్ అండ్ సౌత్ ఎంతండి, 90 degrees. అంటే రైట్ సైడ్ అనే యాంగిల్ ఎంత ఇండికేట్ చేస్తుంది, +90 degrees. లెఫ్ట్ సైడ్ అనేది ఎంత యాంగిల్ చేస్తుందమ్మా, -90 degrees. ఓకే, సో ఇంకో పాయింట్ నేర్చుకున్నామండి ఇక్కడ.
క్లియర్? సో రైట్ సైడ్ అనేది +90, లెఫ్ట్ సైడ్ అనేది -90. ఇప్పుడు క్వశ్చన్ చూద్దామండి. ఇలా ఇచ్చారండి. ఇప్పుడు పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు? డౌన్గా ఉన్నాడు. డౌన్గా ఉన్నాడని డైరెక్షన్ ఏమంటారండి? సౌత్ డైరెక్షన్. సౌత్ డైరెక్షన్ అంటే ఏంటండి? దక్షిణంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పర్సన్ అనేది లెఫ్ట్లో తిరగమన్నాడు. లెఫ్ట్ అంటే ఏంటి? యాంటీ క్లాక్లో గీయాలండి. సో యాంటీ క్లాక్ అంటే ఇదే కదమ్మా డయాగ్రామ్ ప్రకారం. అంటే ఆ పర్సన్ ఇప్పుడు ఇలా తిరుగుతాడు. ఇప్పుడు చూడండి యారో ఇటువైపు అయింది, కుడివైపు వెళ్ళింది. కుడివైపు ఉన్న ఏ డైరెక్షన్ అని ఏమంటామండి? ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ డైరెక్షన్ అంటే ఏంటండి? సో కంపల్సరిగా తూర్పులోకి వస్తాడు. అంటే దక్షిణం నుంచి లెఫ్ట్కి తిరిగితే వాడు దేనికి వెళ్తాడండి? తూర్పుకి వెళ్తాడు. అదే రైట్కి తిరగడానికి దక్షిణం నుంచి రైట్కి తిరిగితే వాడు ఏ డైరెక్షన్లో వెళ్తాడమ్మా? వెస్ట్ డైరెక్షన్లోకి వెళ్తాడు. ఇది సెకండ్ పాయింట్ అండి. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్సన్ అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు చూడండి జాగ్రత్తగా. ఏ డైరెక్షన్లో ఉన్నాడండి? నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. ఇప్పుడు పర్సన్ అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడండి? నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. కుడివైపు తిరగమన్నాడు. కుడివైపు తిరగమంటే క్లాక్ వైజే కదమ్మా. సో కుడివైపుకి తిరిగితే వాడు ఏ డైరెక్షన్లోకి వస్తాడండి? ఈస్ట్లోకి వస్తాడండి. అది ఎడమ వైపు తిరిగితే ఏ డైరెక్షన్లోకి వస్తాడండి? వెస్ట్లోకి వస్తాడు. సో ఈ విధంగా క్లాక్ వైజ్ని యాంటీ క్లాక్ వైజ్ని యాంటీ క్లాక్ వైజ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ కింద డిఫైన్ చేస్తాం. +90 అనేది రైట్ టర్న్, -90 అనేది లెఫ్ట్ టర్న్ అవుతుంది. ఓకే సార్, బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్లో ఇస్తే ఎలా చేసుకోవాలి సార్? కార్నర్లో ఇస్తే ఎలా చేసుకోవాలి సార్? ఓకే, కార్నర్స్లో తీసుకుందామండి. ఇలా ఉంది యారో, ఒకసారి జాగ్రత్తగా చూడండి. యారో అనేది ఈ రెండు కార్నర్ అంటే రైట్ సైడ్కి అప్పర్కి మధ్యలోంచి వెళ్తుంది. రైట్కి అప్పర్కి మధ్య ఉన్న యాంగిల్ ఉన్న డైరెక్షన్ ఏంటమ్మా? నార్త్ ఈస్ట్ డైరెక్షన్. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ కాబట్టి ఆ యాంగిల్ ఏంటండి? ఈ సైడ్ని అంటాము. ఓకే, డన్. ఇప్పుడు రైట్ సైడ్ తిరిగాడు. రైట్ సైడ్ అంటే క్లాక్ వైజే కదా సార్? ఇలా క్లాక్ వైజ్ కదా. చాలామంది ఇలా గీసేసుకుంటారండి. సరే ఇలా క్లాక్ వైజ్ అని వస్తే సో కిందకు వచ్చింది కాబట్టి దక్షిణం అని ఆన్సర్ పెట్టుకుంటాను. సో రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అని చెప్తున్నామండి? జాగ్రత్తగా చెప్పండి. మీకు ఏం చెప్పాను? రైట్ సైడ్ తిరుగుతున్నాడంటే ఎగ్జాక్ట్గా 90 degrees తిరుగుతున్నారండి. మీరు ఎప్పుడైనా ఇలా పెట్టుకున్నారంటే దీని మధ్య ఉన్న యాంగిల్ ఓన్లీ 45 degrees అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కార్నర్ డైరెక్షన్ అనేది కార్నర్నే చెప్తుంది తప్ప స్ట్రైట్ డైరెక్షన్ చెప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడు రైట్ సైడ్ తిరిగితే వాడి యొక్క డైరెక్షన్ అనేది ఇలా వస్తుందండి. సో ఈ డౌన్ కార్నర్ ఏం ఇండికేట్ చేస్తుందమ్మా? సౌత్ ఈస్ట్ని ఇండికేట్ చేస్తుంది. సౌత్ ఈస్ట్ అంటే ఏంటమ్మా? ఆగ్నేయాన్ని ఇండికేట్ చేస్తుంది. దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఆగ్నేయాన్ని ఇండికేట్ చేస్తుంది. సేమ్ ఒక్కోసారి ఇలా అడుగుతారండి. ఒకవేళ వీడి లెఫ్ట్లో తిరిగితే ఈ కార్నర్ ఏమి ఇండికేట్ చేస్తుందమ్మా? నార్త్ వెస్ట్ని ఇండికేట్ చేస్తుంది. నార్త్ వెస్ట్ అంటే వాయువ్యంని ఇండికేట్ చేస్తుంది. నీకు ఒక కార్నర్ ఎప్పుడు కార్నర్నే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఇచ్చారండి. ఇలా ఇచ్చిన డైరెక్షన్ ఏమి ఇండికేట్ చేస్తుందమ్మా? సౌత్ వెస్ట్ని ఇండికేట్ చేస్తుంది. సౌత్ వెస్ట్ అంటే ఏంటండి? నైరుతిని ఇండికేట్ చేస్తుంది. ఏమి ఇండికేట్ చేస్తుందమ్మా? నైరుతిని ఇండికేట్ చేస్తుంది. ఓకే సార్, నైరుతిని ఇండికేట్ చేస్తుంది, బాగానే ఉంది. లెఫ్ట్ సైడ్ తిరగాలనుకున్నాను సార్. లెఫ్ట్ సైడ్ తిరగాలంటే ఎలా తిరుగుతామమ్మా? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ కార్నర్ వస్తుంది. సో ఈ కార్నర్ దేనికి మధ్య ఉంటుంది? సౌత్కి ఈస్ట్కి మధ్య ఉంటుంది కాబట్టి ఆ డైరెక్షన్ ఏమవుతుందమ్మా? సౌత్ ఈస్ట్ అవుతుంది. సౌత్ ఈస్ట్ అంటే అది ఏ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుందండి? ఆగ్నేయాన్ని ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా సౌత్ వెస్ట్లో వెళ్తున్న వ్యక్తి రైట్ సైడ్ తిరగాలనుకుంటున్నాడు. రైట్ సైడ్ తిరగాలనుకుంటే క్లాక్ వైజ్ కదా, అప్పుడు వాడు ఏ డైరెక్షన్లో వెళ్తాడండి? సో ఈ కార్నర్ అండి నార్త్కి వెస్ట్కి ఉన్న మధ్య డైరెక్షన్ ఏంటమ్మా? నార్త్ వెస్ట్ డైరెక్షన్. అంటే దేంట్లోకి వెళ్తాడండి? వాయువ్యంలోకి వెళ్తాడు. అంటే మీ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఒక వ్యక్తి నైరుతి డైరెక్షన్లో వెళ్ళగా వాడు లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే ఏ డైరెక్షన్లో వెళ్తాడు? నైరుతి నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే ఆన్సర్ ఏమవుతారండి? ఆగ్నేయంలోకి వెళ్తాడు. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనం ఒక క్వశ్చన్ నేర్చుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏ పర్సన్ ట్రావెల్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. ఒక వ్యక్తి ఈశాన్యం వైపు వెళ్ళగా అంటే ఏ పర్సన్ ట్రావెలింగ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. ఇఫ్ హీ టర్న్స్ ఒకవేళ వాడి ఎడమ వైపు తిరిగితే ఇఫ్ హీ టర్న్స్ హీస్ లెఫ్ట్ సైడ్ నో విచ్ డైరెక్షన్ హీ వాజ్. అంటే క్వశ్చన్ ఏమడిగాడంటే ఒక వ్యక్తి ఈశాన్యం వైపు వెళ్ళగా ఒకవేళ అతను ఎడమ వైపు తిరగగా ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడో అడుగుతాడండి. సో క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ ఏంటి? వాడు ఈశాన్యం వైపు ఉన్నాడని చెప్పాడండి. సో ఈశాన్యం వైపు ఉన్నప్పుడు నేను ఎలా డ్రా చేసుకున్నామమ్మా? ఈశాన్యం అనేది నార్త్కి ఈస్ట్కి మధ్య ఉన్నది. ఇప్పుడు వాడు అడిగాడు లెఫ్ట్ అంటే మళ్ళీ ఆలోచించొద్దండి. లెఫ్ట్
లెఫ్ట్ అనేది ఏంటమ్మా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే నీకు ఇప్పుడు యారో అనేది ఇలా పైకి వెళ్ళాలి. ఈ పైకి ఉన్న డైరెక్షన్ ఏమవుతుంది, నార్త్కి వెస్ట్కి మధ్య ఉంటుంది. సో నార్త్కి వెస్ట్కి మధ్య ఉన్న డైరెక్షన్ ఏమవుతుంది, నార్త్ వెస్ట్. అంటే ఈశాన్యం నుంచి ఎడమవైపు వెళ్ళగా ఆ వ్యక్తి ఇప్పుడు ఏ డైరెక్షన్ వెళ్తాడండి, వాయువ్యంగా వెళ్తాడు. సో ఆన్సర్ ఏం పెడతారండి, వాయువ్యం అని పెడతారు. ఇది అండి ఇంపార్టెంట్. సో రైట్ టర్న్ ఎప్పుడు క్లాక్ వైజ్ని ఇండికేట్ చేస్తుంది, లెఫ్ట్ టర్న్ ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్నే ఇండికేట్ చేస్తుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఈ పాయింట్స్ ద్వారా క్వశ్చన్ చాలా వరకు కంప్లీట్ చేసేసుకుంటామండి. క్లియర్? ఓకే, మనం డైరెక్షన్స్ గురించి నేర్చుకున్నాం. సార్ డిస్టెన్సెస్ అడిగితే పరిస్థితి ఏంటి? క్లియర్? ఇప్పుడు దాని గురించి మనం మేజర్గా ఫోకస్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎలా అడుగుతాడో జాగ్రత్తగా చూడండి అమ్మా. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఏ పర్సన్ ట్రావెలింగ్ 10 meters టువర్డ్స్ స్ట్రైట్. ఇప్పుడు చూడండి, టువర్డ్స్ స్ట్రైట్ అంటే ఒక వ్యక్తి 10 మీటర్లు తిన్నంగా వెళ్ళను. స్ట్రైట్ అన్నాడంటే మన మైండ్లోకి వచ్చేయాలండి. స్ట్రైట్గా వెళ్తానంటే ఏ డైరెక్షన్లోకి వెళ్తున్నాడు, నార్త్లోకి వెళ్తున్నాడు. క్లియర్? ఇఫ్ హీ టర్న్స్, ఒకవేళ ఇఫ్ హీ టర్న్స్ బై రైట్ సైడ్ బై హిజ్ రైట్, ఒకవేళ తన ఎడమ వైపు తిరగగా హీ కవర్డ్ 20, 30, 40 మీటర్స్ రెస్పెక్టివ్లీ. ఇలా అడుగుతాడండి. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడంటే జాగ్రత్తగా, ఒక వ్యక్తి 10 మీటర్లు స్ట్రైట్గా వెళ్ళాడు. ఒకవేళ వాడు రైట్ సైడ్, వాడు కుడి వైపు తిరగా 20, 30, 40 మీటర్లు నడిచాడు అని చెప్పాడండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 20, 30, 40 అనేది ఒకే లైనా, లేకపోతే ఎవ్రీ డిస్టెన్స్ తిరిగిన తర్వాత రైట్ సైడా? అది ఇంపార్టెంట్ అండి. చాలామంది బై మిస్టేక్ ఏం చేస్తారంటే రైట్ తిరిగిన తర్వాత ఈ మూడింటిని డిస్టెన్స్ చేసి డ్రా చేసేస్తారు. అది రాంగ్ అండి. ఎందుకంటే రెస్పెక్టివ్లీ అన్నాడంటే ఈ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగాడు, మళ్ళీ 30 మీటర్స్ తిరిగిన తర్వాత రైట్ తిరిగాడు, అండ్ ఫైనల్గా ఎంత నడిచాడు, 40 మీటర్స్ నడిచాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నా డయాగ్రామ్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఫస్ట్ ఏమన్నాడు, ఏ పర్సన్ ట్రావెల్ 10 meters టువర్డ్స్ స్ట్రైట్. అంటే ఒక ప్లేస్ మీకు అర్థం కావడానికి ఏ అనే వ్యక్తి తీసుకున్నానండి. సో ఏ నుంచి బీకి నార్త్ అని తీసుకుంటానండి. ఎంత డిస్టెన్స్ అమ్మా, 10 meters అని తీసుకుంటాను. సో డయాగ్రామ్ ఇలా డ్రా చేశాను. తర్వాత ఇఫ్ హీ టర్న్స్ బై హీజ్ రైట్ సైడ్, ఇప్పుడు ఏమన్నాడంటే వాడు కుడివైపు తిరగమన్నాడండి. కుడివైపు అనేది ఎప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా ఇండికేట్ చేస్తుంది. కుడివైపు తిరగగా మొదటగా ఎన్ని మీటర్స్ కవర్ చేశాడు, 20 మీటర్స్ని కవర్ చేశాడు. ఫస్ట్ ఎంత కవర్ చేశాడండి, 20 మీటర్స్ని కవర్ చేశాడు. సో మీకు అర్థం కావడానికి ఒక పాయింట్ సి అనుకుంటున్నాను. మరలా రైట్ సైడ్ అండి, మరలా రైట్ సైడ్ అంటే క్లాక్ వైజే కదమ్మా, క్లాక్ వైజ్ని ఎలా ఇండికేట్ చేసుకున్నాను. ఎంత డిస్టెన్స్, 30 మీటర్స్. నా లైన్ అనేది దీనికన్నా ఎక్స్ట్రాగా ఉండాలి. ఎందుకంటే నీ ప్యారలల్ లెంత్ ఇది 10 మీటర్స్ అయితే ఇదెంత అవుతుందమ్మా, 20 మీటర్స్ అవుతుంది. క్లియర్? అండ్ తర్వాత ఏమన్నాడు, మరలా 40 మీటర్స్ రైట్ సైడ్ అన్నాడండి. మరలా క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా, 40 మీటర్స్ అంటే దీనికన్నా ఎక్స్ట్రాగా 20 మీటర్స్ డ్రా చేయాలి. ఎవ్రీ ప్యారలల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేసారండి. సో మీకు అర్థం కావడానికి పాయింట్ డి అంటాను, ఇది ఈ అంటాను. సో ఇవ్వండి. సో డయాగ్రామ్ ప్రకారం ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి సో స్ట్రైట్గా వెళ్ళాడు, ఏ నుంచి స్ట్రైట్గా వెళ్ళాడు. ఎన్ని మీటర్స్, 10 మీటర్స్. తర్వాత తన కుడివైపు తిరిగి 20, 30, 40 మీటర్లు ట్రావెల్ అయ్యాడంటే ఫస్ట్ రైట్లో 20 తిరిగాడు, నెక్స్ట్ రైట్లో 30 తిరిగాడు, అండ్ లాస్ట్ రైట్లో 40 తిరిగాడు. సో ఇలా ఈ క్వశ్చన్ ఇచ్చాడండి. సో క్వశ్చన్ ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి ఫైనల్గా మన ఆన్సర్స్ దేంట్లో చేయాలి, నువ్వు డయాగ్రామ్ డ్రా చేశారండి. ఇప్పుడు ఎటువంటి క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్ చేయాలి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో నేను ఇది అరైజ్ చేసేస్తాను. సో మీ క్వశ్చన్ అర్థమైంది కాబట్టి సో జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు సార్, నేను డయాగ్రామ్ కూడా బాగానే డ్రా చేశాను. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు సార్ అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఎలా అడుగుతాడండి. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద వెర్టికల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద పర్సన్. వెర్టికల్ డిస్టెన్స్, what is the vertical distance covered by the person.
అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమంటే నువ్వు మొత్తం ఈ వ్యక్తి ఇక్కడ ఏమన్నాడు ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి, డి నుంచి ఇలా ఒక పాయింట్స్ పెట్టుకున్నాం కదా. ఒక వెర్టికల్ డిస్టెన్స్ కవర్ చేసి అంటే ఒక వ్యక్తి తిన్నంగా ఎంత నడుచును అని అడిగాడండి. సో వెర్టికల్గా నడుచును అంటే ఓన్లీ వెర్టికల్గానే అడిగాడండి. చూడండి, వెర్టికల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద పర్సన్, తిన్నంగా మాత్రమే ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు మొత్తం జర్నీలో అంటే నీ ఆన్సర్ ఏమవుతుందండి, ఓన్లీ ఏ పాయింట్ తీసుకుంటామమ్మా, ఏబి అని ఒక పాయింట్ తీసుకుంటావు, తర్వాత ఏం తీసుకుంటామండి, సిడి అని ఒక పాయింట్ తీసుకుంటావు. ఈ రెండింటికి మాత్రమే నువ్వు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే వాడు క్లియర్గా చెప్పాడు వెర్టికల్ డిస్టెన్స్ మాత్రమే ఎంత ట్రావెల్ చేశాడు. అంటే తిన్నంగా ఎంత నడిచాడంటే ఇక్కడ ఆన్సర్ ఏం పెడతావండి, 10 మీటర్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమ్మా 30 మీటర్స్. అప్పుడు నీ ఆన్సర్ ఏమవుద్ది 40 మీటర్స్ అనే ఆప్షన్ పెడతావు. సో డిస్టెన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే అడగాలనుకుంటే వెర్టికల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు, వెర్టికల్ డిస్టెన్స్ ఎంతమ్మా 10 మీటర్స్ ప్లస్ 30 మీటర్స్ ఎంత అవుద్దమ్మా 40 మీటర్స్. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏమంటే వాట్ ఈస్ ద హారిజాంటల్ అంటే అడ్డంగా ఎంత నడిచాడండి, వాట్ ఈస్ ద హారిజాంటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద పర్సన్ అంటే ఈ జర్నీలో హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు అంటే అడ్డంగా ఎంత నడిచాడు. హారిజాంటల్ డిస్టెన్స్ అంటే నీ ఆప్షన్ ఏమవుద్దండి, బీసీ అనేది ఒక హారిజాంటల్ డిస్టెన్స్, తర్వాత డిఈ అనేది హారిజాంటల్ డిస్టెన్స్. ఈ రెండు డిస్టెన్సెస్ని హారిజాంటల్ డిస్టెన్స్ అంటాం. అప్పుడు నీ ఆప్షన్ ఏమవుతుందండి 20 + 40 = ఎంతమ్మా 60 మీటర్స్. అప్పుడు నీ క్వశ్చన్కి ఆన్సర్ పెడతామండి 60 మీటర్స్ అని అడుగుతావు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, వెర్టికల్ డిస్టెన్స్ అడిగావు అనుకో ఏబి ప్లస్ సిడి పెడతామండి, హారిజాంటల్ అడిగాడు అనుకో బీసీ ప్లస్ డిఈ అని పెడతావు. సో ఫస్ట్ దానికి ఆన్సర్ 40, సెకండ్ దాని ఆన్సర్కి 60. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏమడుగుతాడంటే వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద పర్సన్, వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద పర్సన్ అంటే మొత్తం జర్నీలో ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా, టోటల్ డిస్టెన్స్ అంటే వెర్టికల్ డిస్టెన్స్ ప్లస్ హారిజాంటల్ డిస్టెన్స్, వెర్టికల్ డిస్టెన్స్ ప్లస్ హారిజాంటల్ డిస్టెన్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా, వెర్టికల్ డిస్టెన్స్ ఎంత 40, హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత 60 అంటే టోటల్ కలిపితే ఎంత అండి 100 మీటర్స్. ఆన్సర్ ఎంతండి 100 మీటర్స్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 వెర్టికల్ గురించి అడుగుతాడు, లేకపోతే హారిజాంటల్ గురించి అడుగుతాడు. థర్డ్ వన్ ఏంటమ్మా టోటల్ డిస్టెన్స్ అడుగుతాడు. టోటల్ డిస్టెన్స్ అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది 100 మీటర్స్. ఓకే, సో ఇవన్నీ 3 క్వశ్చన్లు మనకి డిస్టెన్సెస్ నుంచి వచ్చే ఛాన్సెస్, ఏదర్ వెర్టికల్ డిస్టెన్స్ కానీ, హారిజాంటల్ డిస్టెన్స్ కానీ, లేకపోతే టోటల్ డిస్టెన్స్ కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పటికి మాత్రం అడిగే డిస్టెన్స్ క్వశ్చన్ ఏంటంటే ఇదండి. ఇది ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే హౌ ఫార్ he is from starting point, how far he is from starting point అంటే అర్థం అంటే మొదటి స్థానం నుంచి చూస్తే వాడు ఎంత దూరంలో ఉన్నాడు. దీనికి ఒక థియరీ చెప్తానండి. అకార్డింగ్ టు ద పైథాగరస్ థియరీ. సో పైథాగరస్ థియరీ మనకి ఏం చెప్తుందండి, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ = కర్ణం స్క్వేర్ కదమంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ = హైపోటనస్ కదా. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనం డిస్టెన్సెస్ని ఎలా మెజర్ చేస్తామంటే ఫస్ట్ డిస్టెన్స్ ఏ నుంచి సి డిస్టెన్స్ కావాలనుకో, ఫస్ట్ డిస్టెన్స్ ఏం చేస్తామమ్మా ఏబి ప్లస్ బీసీ = ఏసీ అంటే సమ్ ఆఫ్ వెర్టికల్ ప్లస్ హారిజాంటల్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ ఏసీ డిస్టెన్స్. కానీ ఈ డిస్టెన్స్ని ఏమంటారంటే లాంగెస్ట్ డిస్టెన్స్ అంటారు. దీని యొక్క వాల్యూ చాలా పెద్దగా ఉంటుందండి. సో ఎప్పుడైనా వెర్టికల్ హారిజాంటల్ కలిపితే దా వాల్యూ దేనికి ఇండికేట్ చేస్తుంది, లాంగెస్ట్ డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అదే పైథాగరస్ థియరీ వాడామంటే రూల్ ఆఫ్ పైథాగరస్ థియరీ అంటే ఏం చెప్తుందండి, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఎగ్జాక్ట్లీ ఏసీ స్క్వేర్. అంటే దీనికి స్క్వేర్ చేసామంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ హైపోటనస్ స్క్వేర్ చేస్తే నీకు డిస్టెన్స్ వస్తుంది కదా, దాన్ని ఎప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ అంటామండి. ఏమంటామండి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం. అంటే గుర్తుపెట్టుకోండి, సో నువ్వు ఏబి ఇదంతా కలుపుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ఏమంటారంటే ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్ అమ్మా, ఇలా ట్రావెలింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చామంటే ఇది కూడా డిస్టెన్సే, ఇది కూడా ఇలా ట్రావెల్ చేస్తే ఈ మొత్తం డిస్టెన్స్ని ఏమంటారంటే లాంగెస్ట్ డిస్టెన్స్. లాంగెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వెర్టికల్ డిస్టెన్స్ ప్లస్ హారిజాంటల్ డిస్టెన్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇంకో డిస్టెన్స్ కూడా లెక్క పెట్టవచ్చు. ఎంత దూరం కన్నా నాకు షార్ట్ కట్ ఇక్కడ ఉంది కదండి, ఇలా చూడండి అమ్మా, ఇక్కడ షార్ట్ కట్ ఉంది కదా, ఈ షార్ట్ కట్ అనేది దీనంతటితో కంపేర్ చేస్తే ఈ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ కదా. ఈ డిస్టెన్స్ దేంతో మెజర్ చేస్తామంటే పైథాగరస్ థియరీతో మెజర్ చేస్తాం. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హౌ
ఫార్ హీ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అంటే మొదటి స్థానాన్ని నుంచి చూస్తే ఇప్పుడు వాడి యొక్క దూరం ఎంత. సో ఈ దూరాన్ని లెక్క పెట్టేదాన్ని ఏమంటావంటే షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా నీ ఆన్సర్ ఏమవుద్దండి, షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, పైథాగరస్ థియరీ ప్రకారం చేస్తాం. పైథాగరస్ థియరీ అంటే ఇక్కడ వాల్యూ ఎంతమ్మా 20, ఇక్కడ వాల్యూ ఎంతమ్మా 20, అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 20 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 అండర్ ద రూట్ అవుతుంది. అంటే హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఆన్సర్ ఎంతమ్మా 20 రూట్ 2. ఈ 20 రూట్ 2 అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది, తక్కువ దూరం. అదే ఎక్కువ దూరం ఎంత ట్రావెల్ చేశారంటే 100 మీటర్స్ పెడతామండి. తక్కువ దూరం ట్రావెల్ చేయాలంటే 20 రూట్ 2 అవుతుంది. సో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, లాంగెస్ట్ డిస్టెన్స్ అడుగుతాడు, షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతాడు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎప్పుడు క్వశ్చన్ షార్టెస్ట్ డిస్టెన్సే ఉంటుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ నువ్వు దేని ద్వారా మెజర్ చేస్తామండి, పైథాగరస్ థియరీ. అంటే యూ కెన్ మెజర్ దీస్ డిస్టెన్స్ అండ్ యూ మెజర్ దీస్ డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ దీస్ వాల్యూ బికమ్ ఏ షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఈ రెండింటిలో యొక్క స్క్వేర్ వాల్యూ అడిషన్ చేస్తే షార్టెస్ట్ డిస్టెన్స్ వస్తుంది. సో మీకు డైరెక్షన్స్ క్వశ్చన్లో ఎప్పుడైనా డిస్టెన్స్ గురించి అడిగే క్వశ్చన్స్ ఇవి తప్ప ఇవి కాదండి. సో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, 4 మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్లో దేని గురించి అడుగుతాడు, హౌ మచ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఇన్ వెర్టికల్ పాత్, అంటే వెర్టికల్గా ఎంత ట్రావెల్ చేశాడు, లేకపోతే హారిజాంటల్గా ఎంత ట్రావెల్ చేశాడు, లేకపోతే టోటల్ డిస్టెన్స్ ఎంత అడుగుతాడు. టోటల్ డిస్టెన్స్ అంటే వెర్టికల్ ప్లస్ హారిజాంటల్. లేకపోతే హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్, మొదటి స్థానం నుంచి చూస్తే ఏ స్థానంలో ఉన్నాడంటే దట్ వి మెజర్డ్ యాజ్ షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఈ 4 క్వశ్చన్సే డిస్టెన్సెస్ నుంచి వస్తాయి. క్లియర్. సో డైరెక్షన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. సో డైరెక్షన్స్ మనం అర్థం కావడానికి మీకు మళ్ళీ ఒక 2-3 క్వశ్చన్స్ చెప్తాను. ఇన్ విచ్ డైరెక్షన్ బి విత్ రెస్పెక్ట్ టు డి అడిగాడండి. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా అడిగితే ఇప్పుడు వరకు మనం క్వశ్చన్ డిస్టెన్సెస్లో చేసాం, డైరెక్షన్లో కూడా అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే బి అనే వ్యక్తి డి నుంచి చూస్తే ఇటువైపు రావాలి. మీకు ఏం చెప్పాను, రెండో వాడిని ముందు పట్టుకోండి. రెండో వాడు ఇక్కడ ఉన్నాడు, ఎవరు కావాలి, బి కావాలి. రెండో వాడి నుంచి బికి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి, ఎందుకంటే బి ఇక్కడ ఉన్నాడు కాబట్టి. సో నీ డయాగ్రామ్ ఇలా వెళ్తుంది కదమ్మా, ఈ డైరెక్షన్ నీకు ఏమి ఇండికేట్ చేస్తుంది, నార్త్ వెస్ట్ని ఇండికేట్ చేస్తుంది. అంటే నీ ఆన్సర్ ఏం పెడతావమ్మా, వాయువ్యాన్ని పెడతావు. సో ఆన్సర్ ఏంటండి, వాయువ్యం. నీకు ఎప్పుడైనా ఫస్ట్ పర్సన్ కావాలి, ఎవరితో చెప్పాలి, సెకండ్ పర్సన్. రెండో వాడిని పిక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి, మీకు డైరెక్షన్ వచ్చేస్తుంది. ఇంకో క్వశ్చన్ సి విత్ రెస్పెక్ట్ టు ఈ అడిగాడు అనుకో, అంటే అర్థం ఏంటి, సి అనేవాడు కావాలి, ఎవరితో చెప్పాలి, ఈతో చెప్పాలి. సో ఈతో చెప్పాలి కాబట్టి ముందు ఈయన పిక్ చేసుకుంటానండి, వీడి దగ్గర నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేసుకుంటానండి. ఇప్పుడు ఈ కార్నర్లో వెళ్ళే డైరెక్షన్ ఏంటమ్మా, నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే ఏంటి, ఈశాన్యం. క్లియర్. సేమ్ హౌ ఫార్ హీ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అంటే మొదటి అప్పుడు ఎండింగ్ పాయింట్ అంటే ఇదే కదా, మొదటి స్థానం నుంచి చూస్తే ఏ డైరెక్షన్లో ఉన్నాడు, మొదటి స్థానం నుంచి చూడమంటున్నాడు. ఇక్కడ నుంచి చూస్తే నా లైన్ ఇలాగే కదులుతుంది. ఈ కార్నర్ ఏమి ఇండికేట్ చేస్తుందమ్మా, సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అనేది ఆన్సర్ ఏంటండి, నైరుతి కింద ఇండికేట్ అవుతుంది. క్లియర్. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే డైరెక్షన్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మరలా చెప్తున్నా. ఒక పర్సన్ స్ట్రైట్గా వెళ్తున్నాడంటే నార్త్ తీసుకోండి. స్టార్ట్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ ఆల్ ద డైరెక్షన్స్. క్లియర్. క్రాసెస్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇట్ కెన్ స్టార్ట్ ఎనీ ఆఫ్ ది డైరెక్షన్, ఏ డైరెక్షన్లోనా స్టార్ట్ అవ్వచ్చు. తర్వాత ఒక వ్యక్తి కుడివైపు తిరిగి ఎక్స్ మీటర్స్, వై మీటర్స్, జెడ్ మీటర్స్ తిరుగుతున్నాడంటే ఎక్స్, వై, జెడ్ అనేది ప్రతిసారి రైట్ టర్నే ఇండికేట్ అవుతుంది. సో డిస్టెన్సెస్ లెక్క పెట్టేటప్పుడు ఎలా ఏమని చెప్పాడు, వెర్టికల్ డిస్టెన్స్ లెక్క పెడితే ఓన్లీ అడ్డగీతలు, నిలువు గీతలు లెక్క పెట్టుకోండి. హారిజాంటల్ తీస్తే అడ్డగీతలు లెక్క పెట్టండి. టోటల్ డిస్టెన్స్ అంటే వెర్టికల్ ప్లస్ హారిజాంటల్. హౌ ఫార్ అన్నాడంటే మాత్రమే గుర్తుపెట్టుకోండి దట్ వి మెజర్డ్ ఏ షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా, బేస్డ్ ఆన్ పైథాగరస్ థియరీ. క్లియర్. డైరెక్షన్స్ చేసేటప్పుడు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్తో చెప్పాలి. సెకండ్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడిని కాన్స్టెంట్ ఉంచుకొని ఒక లైన్ డ్రా చేయండి. ఆ లైన్ ఎటువైపు వెళ్తుందో అదే డైరెక్షన్ నీకు ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి అన్న, రైట్ యారో ఎప్పుడు ఏమి ఇండికేట్ చేస్తుంది, ఈస్ట్. లెఫ్ట్ యారో కుడివైపు, ఎడమ వైపు ఉన్న యారో దేన్ని ఇండికేట్ చేస్తుంది, వెస్ట్. అప్పర్ యారో నార్త్, బిలో యారో సౌత్. ఈ కార్నర్ ఏమవుద్ది, నార్త్ ఈస్ట్, ఈశాన్యం. ఈ యారో ఏమవుతుంది, నార్త్ వెస్ట్, వాయువ్యం. ఈ యారో ఏమవుతుంది, సౌత్ వెస్ట్, నైరుతి. ఈ యారో ఏమవుతుంది, సౌత్ ఈస్ట్, ఆగ్నేయం. సో నీకు యారోస్ని గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.